పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత దాదాపు మద్దతు ఇచ్చేశారు. నిన్న జమల్మడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వైఎస్ సునీత నివాసానికి వెళ్లి మరి అక్కడ చర్చలు జరిపారు. ఆదినారాయణ రెడ్డికి బీజేపీలో ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ పులివెందుల అభ్యర్థి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి తన నివాసానికి రాగా సునీతారెడ్డి దంపతులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన వాళ్ళు చర్చించారు. ఆదినారాయణ రెడ్డి అయితే ఈ ఎన్నికల్లో డైరెక్ట్ గా ప్రచారానికి వైఎస్ సునీత వచ్చినా తమకు అభ్యంతరం లేదని కూడా చెప్పారు. తాము ఈ ఎన్నికల గురించి మాట్లాడలేదు, కేవలం వైఎస్ వివేకానంద రెడ్డి కేసు గురించే మాట్లాడాం. గతంలో నా మీద ఆరోపణలు చేశారు, అవన్నీ అవాస్తవమని ఇప్పుడు సునీత గారు కూడా గుర్తించారు అంటూ మాట్లాడారు. అయితే ఈ విషయంలో వీళ్ళు కలవడానికి, భేటీకి ఇప్పుడే కలవడానికి ప్రాధాన్యత కేవలం పులివెందుల బై ఎలక్షన్లను ప్రభావితం చేయడమే అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. అయితే వైఎస్ సునీత మాత్రం ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మళ్ళీ ఇంకోసారి పాత అంశాలన్నీ ప్రస్తావిస్తూ ఈ ఎన్నికల్ని ప్రభావితం చేసేందుకు, ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఆమె ప్రయత్నిస్తూ ఉన్నారన్నది జగమెరిగిన రహస్యమే. మరీ ముఖ్యంగా ఆమె అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఆ డ్యామేజ్ కు పూర్తి బాధ్యత అవినాష్ రెడ్డి భరించాల్సి ఉంటుంది. కాబట్టి అవినాష్ రెడ్డి ఇక్కడ నుండి రాజకీయంగా వీక్ అవడానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎలాగైనా తెలుగుదేశం పార్టీ గెలవాలని ఆమె కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారనేది కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అయితే డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేయండి, తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడమో, అభ్యర్థికి ఓటు వేయండి డైరెక్ట్ అని పిలుపునివ్వడమో లాంటివి చేస్తే వైఎస్ సునీత లైన్ కావచ్చు, ఆమె వాయిస్ కావచ్చు వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఈమె డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ మద్దతుదారుగా ఉన్నారు కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు అన్న అభిప్రాయం ఓటర్లో కలుగుతుంది. కాబట్టి దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. కాబట్టి ఆమె ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కానట్టుగానే బయట ఉంటూ పరోక్షంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తూ ఉన్నారు. నేరుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేయండి అంటే అసలు విషయం ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి అలా కాకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ తన తండ్రికి సంబంధించిన వ్యవహారాన్ని పదే పదే ప్రస్తావించడం ద్వారా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి అని డైరెక్ట్ గా చెప్పకపోయినప్పటికీ కూడా వైసీపీకి మాత్రం ఓటు వేయద్దండి, అవినాష్ రెడ్డి ఇక్కడ ఉన్నారు అన్నట్టుగా ఆమె ఒక సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చాలా క్లియర్ గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రహిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అక్కడ పబ్లిక్ మూడ్ చూసిన తర్వాత మాత్రం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇప్పుడు పరిస్థితి చాలా పూర్తి భిన్నంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అయితే వైఎస్ సునీత, షర్మిల మాటల్ని ప్రభావితమైంది నిజం. అక్కడ ప్రజలంతా, స్థానిక ప్రజలు విపరీతంగా ప్రభావితానికి గురయ్యారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. స్థానికులే తిరిగి ప్రశ్నించే పరిస్థితికి వచ్చేశారు. ఈ రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే, మరీ ముఖ్యంగా పులివెందుల్లో ఒక 30 ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న పులివెందుల్లో ఇప్పుడు దాడులు, గుంపులుగా పెట్రోల్ సీసాలు తీసుకొని తిరగడాలు, రాట్లు తీసుకొని తిరగడాలు, కత్తులు కటారాలు తీసుకొని గుంపులుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిరుగుతూ దాడులు చేస్తూ ఉంటే దీని గురించి వైఎస్ సునీత మాట్లాడకపోగా మళ్ళా రాజకీయాలు చేయడానికి ఆమె ఎందుకు వచ్చారు? గత ఎన్నికల్లో ఆమె చెప్పిన మాటల్ని కొద్దిమేర మేము నమ్మాము, ప్రభావితం గురాము. కానీ ఇప్పుడు మా జీవితాలు, మా గ్రామాలే ప్రశాంతంగా ఉంటున్న మా గ్రామాలే సంక్షోభంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ తిరిగి కక్షలు, కార్పణ్యాల్ని పేటరేపేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఇంకా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడానికి మేమేమైనా అమాయకులమా అని కూడా పులివెందుల ప్రజలు ప్రశ్నించే పరిస్థితికి వచ్చేశారు. సో వైఎస్ సునీత అయితే తెలుగుదేశం పార్టీకి గెలవాలని అక్కడ కోరుకుంటున్నారని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కానీ ఆ విషయాన్ని బయటకు వచ్చి నేరుగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి అని చెప్తే ఆమె వాయిస్ వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే ఆమె బయట వ్యక్తిలాగా, ఒక తటస్థ వ్యక్తిలాగా ఉంటూనే పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కానీ పులివెందుల ప్రజలు ఈ ఏడాదిలో వచ్చిన మార్పు తర్వాత ఇక ఆ అంశం ఆధారంగా ఏదో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే కనిపించడం లేదు. వైఎస్ సునీత స్వార్థ ప్రయోజనాల కోసం మా గ్రామాల్ని, మా జీవితాల్ని మేము పణంగా పెట్టలేము కదా అని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే ఈ కొద్ది రోజులుగా, వారం 10 రోజులుగా పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న రాజకీయం, ఈ దాడులు, రెచ్చగొట్టే వ్యవహారాలు చూసిన తర్వాత ఓకే, మళ్ళీ పులివెందుల్లో ఒక ఫ్యాక్షన్ ని పెంచి పోషించాలి, మళ్ళా ఫ్యాక్షన్ కు పురుడు పోయాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు భావిస్తూ ఉన్నారు. దీనివల్ల ఎవరికి ప్రశాంతత ఉండదు. కాబట్టి దీన్ని మొగ్గలోనే తుంచేయాలి, తెలుగుదేశం పార్టీ ఎత్తుగడల్ని ఈ ఎన్నికల్లోనే ఖండించాలి అన్నది అక్కడ స్థానిక ప్రజల అభిప్రాయం. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒకవేళ ఏదన్నా అనుకున్నది సాధిస్తే ఇక ఆ తర్వాత ఈ ఫ్యాక్షన్, ఈ గొడవలు గ్రామాల్లో చిచ్చుపెట్టి వర్గాలుగా విభజించడం అన్నది ఇక నియోజకవర్గాల వారిగా, జిల్లాల వారిగా వ్యాపింపజేస్తారు. కాబట్టి దీనికి ఇక్కడే చెక్ పెట్టాలి అని పులివెందుల ప్రజలు అనుకుంటూ ఉన్నారు. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఎందుకంటే అధికార బలం ఉంది. ఇంకా చెప్పాలంటే గ్రామాల్లో, ఏ గ్రామంలో ఆ గ్రామంలో పోలింగ్ బూతులు పెట్టి ఓట్లు వేయడానికి ఎంకరేజ్ చేస్తుంది ఎక్కడన్నా ఎన్నికల సంఘం.
కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం విచిత్రమైన పరిస్థితి. అసలు ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషనర్ ఏం చేస్తూ ఉన్నారు అన్నది కూడా ఎవరికి అంతుపట్టని విషయం. నీలం సాహ్ని గారు కేవలం మేము నోటిఫికేషన్ ఇచ్చాం, ఇక మీరు తందుకు చావండి అన్నట్టుగానే ఉంది. కానీ పోలింగ్ బూతుల్ని ఒక గ్రామంలో ఇదివరకు ఎక్కడెక్కడ ఉన్నాయో పోలింగ్ బూతులు అవి కాకుండా మీరు 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్క ఊరికి వెళ్ళి ఓటు వేయండి అని చెప్తూ ఉన్నారంటే ఇక్కడ ఘర్షణలు ప్రేరేపించాలి, గొడవలు పెట్టాలి అన్నదానికి చాలా ఆ ఇంటెన్షన్ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కానీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం మాత్రం ఎక్కడ ఈసీ చేయడం లేదు. నిన్న కలెక్టర్ వెళ్తే గ్రామస్తులు తిరగబడ్డారు మహిళలంతా. మా ఊర్లో మేము ఓట్లు వేసుకునే వాళ్ళం ఇదివరకు, పక్క ఊరికి వెళ్ళి ఓటు వేయాలంటున్నారు ఏంటి అని చెప్తే కలెక్టర్ లేదు మారుస్తాం, ఎక్కడే పెడతామని కూడా కాకుండా చూడండి అని చెప్పి కింది స్థాయి అధికారులకు చెప్పేసి వెళ్ళిపోయారు. అంటే ఇది మొత్తం ఎక్కడ ఈ వ్యవస్థ మొత్తం తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో పనిచేస్తోంది అన్నది కూడా చాలా క్లియర్ గా అర్థమవుతోంది. దానికి ఇప్పుడు వైఎస్ సునీత గారు కూడా యాడ్ అయ్యారు. సో ఇవన్నీ ఎలా ప్రభావం చూపుతాయన్నది ఆగస్టు 12వ తేదీ పోలింగ్ జరుగుతుంది, ఆగస్టు 14వ తేదీ రిజల్ట్ ఉంటుంది. దాన్ని బట్టి పులివెందుల భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది ఒక క్లారిటీకి రావచ్చు.